నమస్కారం ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా డేలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు. మున్సిపల్ ఆధ్వర్యంలో వీక్లీ బజార్లో ఫుడ్ ఫెస్టివల్. ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించిన జడ్జి శ్రీదేవి. ఆర్మూర్ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి. నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. మోతే ప్రభుత్వ పాఠశాల ఎస్ఎస్సి ఉత్తమ విద్యార్థులను అభినందించి నగదు పురస్కారం అందజేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా యోగా డే. విద్యార్థులకు యోగా ప్రాముఖ్యతను వివరించిన ఉపాధ్యాయులు. ప్రతి ఒక్కరు జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకుని ప్రతిరోజు యోగా చేయాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఎంవీఐ వివేకానంద రెడ్డిలు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో ఎంవీఐ వివేకానంద రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి నిత్యం యోగా చేయడం అలవాటు చేసుకుంటే ఎటువంటి మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఉండవని, చిన్ననాటి నుండే పిల్లలకు సైతం యోగాను అలవాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ ప్రముఖులు తదితరులున్నారు. ఆరోగ్యంగా ఉండడము మన కొరకే కాక మన కుటుంబానికే కాక దేశానికి కూడా ఎంతో ఉపయోగకరం. ఆ విధంగా ఆసన సిద్ధి జరిగిన తర్వాత, ఆసన సిద్ధి వచ్చిన తర్వాత ప్రాణ ఆయామం, ఆసనాల్లో భాగంగానే మనం ప్రాణాయామం చేస్తాం. మనలో ఉన్న ప్రాణశక్తిని ఆయామం అంటే విస్తరింపజేసుకోవడం. మన శ్వాసల మీద మన జీవితం ఆధారపడి ఉన్నది. ఒక కుక్కని తీసుకుంటే అది ఎలా శ్వాసిస్తుంది, ఒక తాబేలుని తీసుకుంటే ఎలా శ్వాసిస్తుంది మనం చూస్తున్నాం. కుక్క యొక్క ఆయుష్కాలం 10-12 సంవత్సరాలు, తాబేలు 100 సంవత్సరాల పైగా జీవిస్తుంది. సో శ్వాసక్రియల్ని నిదానింపజేసుకోవడం, ప్రాణశక్తిని మన ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ సెల్ కూడా మన బాడీతో సమానం. ప్రతి కణంలో కూడా మన బాడీలో ఉన్నటువంటి ప్రతి రిప్లికా డిఎన్ఏ అంటారు. ప్రాణశక్తి ఈ ఆక్సిజన్ ఇంటేక్ లోపలికి వెళ్ళడం వల్ల కణాలు ఆక్సిజన్ తో, మీరు దీర్ఘంగా శ్వాస తీసుకున్నప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్, ప్యూరిఫైడ్ బ్లడ్ ప్రతి సెల్ కి అందడం వల్ల మనం, మీరు గమనించండి, తేజవంతంగా తయారవుతుంది. బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్, కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూరు గ్రామాలలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటించి పలువురిని పరామర్శించారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన కమ్మర్పల్లి మండలంలో పాలెం మరియు ఉప్లూరు, భీమ్గల్ మండల కేంద్రంలో, అలాగే దూద్గాం గ్రామాలలో పలువురు కాంగ్రెస్ నేతల ఇండ్ల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. స్థానికంగా గ్రామాలలో కాంగ్రెస్ నాయకులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. యోగా వల్ల శరీరం మరియు మెదడు ఎంతో చురుగ్గా పనిచేస్తాయని, రోజు 1 గంట యోగా చేయడం ఎంతో మంచిదని ఆక్స్ఫర్డ్ స్కూల్ కరస్పాండెంట్ మానస గణేష్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థులచే యోగాసనాలు వేయించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ మానస గణేష్ సైతం విద్యార్థులతో కలిసి యోగా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోజు యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. అలాగే యోగా సర్వరోగ నివారణ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. వేల్పూర్ మండలంలోని మోతే గ్రామంలో ఉత్తమ మార్కులు సాధించిన ఎస్ఎస్సి విద్యార్థుల అభినందన సమావేశానికి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు పారితోషకాన్ని అందజేశారు. గత సంవత్సరం ఎస్ఎస్సి విద్యార్థుల మోటివేషన్ సమావేశానికి హాజరైన రిటైర్డ్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచి ప్రతిభ సాధించిన విద్యార్థులకు 15,000 రూపాయలు, 16,000 రూపాయలు ఇస్తానని ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారాలు ఈరోజు అందజేశారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఇష్టంతో చదివి మంచి ఉత్తమ మార్కులు సాధించాలని సూచించారు.
అబ్దుల్ కలాం చెప్పిన విధంగా మంచి కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలని అన్నారు. మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో నిలిచి తల్లిదండ్రులకు, గ్రామానికి మరియు పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఉన్నత స్థానంలో నిలిచి తన వంతుగా గ్రామానికి ఏదో విధంగా ఒక సహాయాన్ని చేయాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్ మాట్లాడుతూ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు పాఠశాలకు చేస్తున్న సహకారం అభినందనీయమని మరియు ఉపాధ్యాయుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. విద్యార్థులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి పాఠశాలకు తమ వంతు సహాయాన్ని అందిస్తూ మంచి చదువులు చదివిన విద్యార్థులకు పారితోషికం అందజేస్తున్నటువంటి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారికి ప్రత్యేక కృతజ్ఞతలని తెలియజేశారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం సన్మానించారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల విద్యాధికారి రేణుక, పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్, ఉపాధ్యాయ బృందం, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అంటే మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేస్తే మీ తల్లిదండ్రుల మీద ఆర్థిక భారమే కాకుండా మీకు ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇంత మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మీకు అందదనే ఉద్దేశంతో ఇక్కడ మనం టీచర్లు కూడా మంచి మోటివేట్ అయి ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో కూడా టీచర్లు పనిచేయరు, రారు అనేది మనం అనుకోకూడదు. ఎక్కడైతే కమ్యూనిటీ, ఆ గ్రామ పెద్దలు కానీ గ్రామం కానీ ఇంట్రెస్ట్ తీసుకుంటారో టీచర్లు కూడా ఇంట్రెస్ట్గా పనిచేస్తారు. అదేవిధంగా మీకు కూడా చెప్పేది ఏంటంటే, నేను ఎక్కువ చెప్పను, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ మీకు 10th క్లాస్కి వెళ్ళేటప్పుడు 10th 9th కూర్చోబెడతారు, మళ్ళీ నేను మోటివేషనల్ క్లాస్ సెపరేట్ తీసుకుంటాను. ఇదేం లేదు, ఇవాళ మోటివేషనల్ క్లాస్ కాదు. నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చిన, అంతకుముందు ఇయర్ కూడా వచ్చిన. సో మీరు ఎప్పుడు రమ్మన్నా నేను వస్తూ ఉన్నా. సో ఇవాళ మీకు చెప్పేది ఏంటంటే, చాలామంది పెద్ద అంటే పిల్లలు ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతిభ అనేది ఎవరి సొత్తు కాదు. వాళ్ళు ఏదో చాలామంది ఏమనుకుంటారంటే ప్రైవేట్ స్కూళ్ళకి పోతేనే చాలా తెలివిమంతులు, బాగా చదువుకుంటారు, వాళ్ళకి చాలా మెరిట్ ఉంటుంది, చాలా టాలెంట్ ఉంటుంది, ఇంటెలిజెంట్ ఉంటారు అనుకుంటారు. అవన్నీ బట్టి దండగా ఎవరైతే కష్టపడతారో జీవితంలో వాళ్ళే సాధిస్తారు. కాబట్టి మీకు కోరేది ఏంటంటే, ప్రతిభ ప్రైవేట్ స్కూళ్ళలో లేదా ఉన్నత కుటుంబంలో పుట్టిన వాళ్ళకో ధనిక కుటుంబం పుట్టిన వాళ్ళకో వస్తుందని మీరు ఎప్పుడు అనుకోవద్దు. ప్రతిభ ఎవరి సొంత కాదు, పేదవాడికి ఇంకెక్కువ ప్రతిభ ఉంటుంది. దాన్ని మనం గమనించుకొని ముందుకు పోవాల్సి ఉంటుంది. ఆర్మూర్ పట్టణంలోని రైతు బజార్లో మున్సిపల్ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్జి శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరై ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీధి వ్యాపారులు, మహిళా సంఘాల సభ్యులు అనేక రకాల తినుబండారాలను ఫుడ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. కమిషనర్ మాట్లాడుతూ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వీక్లీ బజార్లో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మెక్మా టీఎంసీ ఉదయశ్రీ, మెక్మా ఆర్పీలు, మహిళా సంఘం సభ్యులు, వీధి వ్యాపారులు తదితరులున్నారు. రైల్వే బోర్డు మెంబర్గా నియమితులైన రాంపూర్ గంగాధర్కు ఆర్మూర్ పట్టణంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గంగాధర్ను సన్మానించారు. అనంతరం సురేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, పట్టణ ప్రముఖులు తదితరులున్నారు. మన జిల్లా టెలికాం సభ్యులు, అలాగే జిల్లా రైల్వే బోర్డు మెంబర్ గంగాధర్ గారికి ఈ సన్మానం ప్రేమ ఆప్యాయతతో పాటు ఒక బాధ్యత. టెలికాం సర్వీసెస్ అంటే టెలిఫోన్ ఉపయోగం అనేది పెద్ద ఎత్తున పెరిగిపోయారు కాబట్టి వినియోగదారులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, అంటే డ్రాప్ కాల్స్ కానీ డేటాలో తగ్గించడం కానీ, కొన్ని ప్రాంతాలలో సెల్ టవర్ సరిగా పనిచేయలేక వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న యువకులకు వారికి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత వీరిపై ఉంటుంది. నేను కూడా ఈ అంశాన్ని అనేక సందర్భాల్లో పార్లమెంట్లో లేవనెత్తడం జరిగేది. గ్రామాల్లో ఈ సిగ్నల్స్ అనేవి సరిగ్గా లేవు. ఈ ముఖ్యంగా కన్స్యూమర్ ఫోరం ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో, వినియోగదారుల హక్కును కాపాడే బాధ్యత ఏదైతే ప్రభుత్వంపై ఉంటుందో, ఆ బాధ్యత నెరవేర్చడంలో, మరి ఆ బాధ్యత పూర్తి చేయడంలో, లేకుంటే
లేకుంటే ఆ చట్టంలో ఉన్న లోపాలు దీని వలన సామాన్యులకు ఇబ్బందులు పడుతున్నారు. కానీ వేరే ఆన్లైన్ సర్వీసెస్ వాడటంలో కానీ వారికి ఇచ్చిన హామీ ప్రకారంగా సర్వీసెస్ జరగటం లేదు. ఆర్మూర్ పట్టణంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 7వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి దశలోనే పాల్గొన్న మహనీయుడు జయశంకర్ సార్ అని కొనియాడారు. రాష్ట్ర సాధనకు నిరంతరం కృషి చేసిన నాయకుడు జయశంకర్ సార్ అని, ఆయన ఆశయాల సాధన కోసం ఎల్లప్పుడూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ నాయకులు, విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. ప్రతిదీ మాకే అన్నటువంటి నినాదాన్ని ఇచ్చి ప్రజలందరిలో స్ఫూర్తి తగిలించింది. మన యొక్క ప్రాంతాన్ని, మన యొక్క భాషను, మన సంపదను కొల్లగొట్టుకున్నటువంటి ఇతర ప్రాంతాల వ్యక్తుల యొక్క అధికారాలను, అలాగే సచివాలయంలో గాని రాష్ట్ర ప్రభుత్వంలో గాని నిధులు ఎటువంటి కూడా విచక్షణ మనకు కంప్లీట్ గా వన్ సైడ్, వాళ్ళకు వన్ సైడ్ అన్నట్టు తీసుకొచ్చినటువంటి విశాలాంధ్ర ఉద్యమానికి కూడా గట్టిగా పోరాడి, నాన్ మూల్కీ ఉద్యమంలో కూడా యూనివర్సిటీల్లో గాని కాలేజీల్లో గాని గట్టిగా తెలంగాణ పట్ల వివక్ష జరుగుతున్నదని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ప్రేరేపించి ఈ రోజు మన కలల తెలంగాణ, నవ తెలంగాణ, నవ్య తెలంగాణ, బంగారు తెలంగాణ సాధించడానికి ఎంతో స్ఫూర్తినిచ్చినటువంటి గొప్ప మహనీయుడైనటువంటి ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, డైరెక్టర్ రమణ మాట్లాడుతూ ప్రతి శనివారం జంబి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రవీందర్, ఆలయ కమిటీ డైరెక్టర్లు, భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ ప్రకాష్ విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యోగాసనాల వల్ల ఎటువంటి ఇబ్బందులున్నా తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. యోగా యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ యోగాసనం వలన కలిగే లాభాలను పిల్లలకు, ఉపాధ్యాయులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. బాల్కొండ మండల కేంద్రంలో జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది. బాల్కొండ మండల కేంద్రంలో జగన్నాథ సేవా సమితి ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ప్రధాన దారుల గుండా హరే రామ హరే కృష్ణ అంటూ నినాదాలు చేస్తూ, భజనలు చేస్తూ రథయాత్రలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జగన్నాథ రథయాత్రను పెద్ద ఎత్తున నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల జగన్నాథ భక్తులు, మహిళలు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హైస్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ కవిత, దివాకర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో యోగా చేశారు. పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ యోగా వల్ల ప్రతి మనిషి జీవితంలో మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి నిత్యం యోగా చేయడం చాలా మంచిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని స్మైల్స్ స్కూల్లో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో యోగాసనాలు వేయించి యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ చిన్ననాటి నుండి విద్యార్థులు యోగాసనాలు వేయడం నేర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్లో వాకింగ్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు పెద్దల గంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవ జాతి మనుగడ కావాలంటే ప్రతి ఒక్కరికి యోగా అవసరమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వాకింగ్ క్లబ్ సభ్యులు వేణు, దాము, గణేష్, శేషాద్రి, దీపక్, అనిల్ తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో రోటరీ క్లబ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా మాస్టర్, రోటరీ క్లబ్ సభ్యులు విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేయించారు. ప్రతి నిత్యం యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని యోగా ట్రైనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య, రోటరీ అధ్యక్షుడు రజనీష్, కార్యదర్శి ఆనంద్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో యోగా భీమన్న ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా వల్ల శరీరంలో అనేక ఒడిదుడుకులను అధిగమించవచ్చని, నిత్యం యోగా చేయడంతో ఆరోగ్యంగా ఉండవచ్చని అన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆరోగ్యం బాగుండాలి. ఇప్పటి వరకు కూడా మనం ఒక ప్రార్థన కూడా చేయడం, అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలనేటువంటి కోరుకునేటువంటిది మన యొక్క ధర్మము, మన యొక్క శాస్త్రం కూడా అదే చెప్తా ఉన్నది. కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క అంతర్జాతీయం కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఇక్కడ మా అందరికి కూడా పిలిచి ఈ యోగాకు సంబంధించినటువంటిది, మెడిటేషన్ సంబంధించినటువంటిది మరి సాయన గారు ఈ యోగా సెంటర్ ద్వారా చెప్పడము అందరూ కూడా సంతోషకరమైనటువంటి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాము. అటువంటి ఇలా ఆరోగ్యము ప్రపంచంలో ఏదైనా డబ్బు ప్రపంచం మొత్తం కూడా ఆరోగ్యం ఖరాబ్ అయితే డబ్బుతోనైతున్నది అని గ్రహించి ఒక హిందువుల ఐదవ ధర్మం సనాతన ధర్మంలోనే యోగా ఆరోగ్యాన్ని కాపాడుకునే ఏదైతే ఉన్నదో కేవలం అది ఐదవ ధర్మంలో సనాతన పుట్టడము, అందులో హిందువుగా పుట్టడం అనేది పూర్వజన్మ సకృతమే. కాబట్టి ఈ భాగ్యం కలిగించిన నా తల్లిదండ్రులకు మరియు ఆ భగవంతుడికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా చేసిన మీ అందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తూ, గతంలో వచ్చారు మళ్ళీ మర్చిపోయిందని కాకుండా డెఫినెట్ మనం ఫాలో చేసి మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఉన్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు యోగా సెంటర్ మీకు మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము సహాయపడతాం. లయన్స్ క్లబ్ ఆఫ్ నవనాథపురం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శ్రీలంకలోని కాంటీ నగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు ప్రత్యేక యోగాసనాలు వేశారు. అనంతరం లయన్స్ క్లబ్ ప్రతినిధి మోహన్ దాస్ మాట్లాడుతూ, యోగా భారతదేశ ప్రాచీన సాంప్రదాయమని, యోగా మనస్సు, శరీరం, ఆలోచనల క్రియలను ఐక్యం చేస్తుందని, యోగా చేయడం వల్ల మానసిక సంతోషం, ఆరోగ్యం లభిస్తాయని, ప్రతి ఒక్కరూ యోగా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు తదితరులున్నారు. దేశంలోని క్యాండీ నగరంలో ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం వాళ్ళు ఇక్కడ జరుపుకుంటూ ఉన్నారు. అదేవిధంగా 2014 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితిలో ఆమోదపరిచి 2015 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 11వ వార్షికోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా 193 దేశాలలో తీర్మానం చేస్తే ఐక్యరాజ్య సమితిలో 175 దేశాల ప్రతినిధులు ఆమోదపరిచి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. అయితే ఈ యోగా వలన మానవుల శరీర ఆకృతి, అదేవిధంగా వారి జీవన పరిణామం చాలా జాగ్రత్తగా ఉంటుందని తెలియజేస్తూ అందరూ కూడా ఈ యోగా దినోత్సవాన్ని, యోగాని ప్రతిరోజు ఒక ఉదయం 10-15 నిమిషాలు చేసుకుంటే బాగుంటుందని. నిత్యం యోగా చేయడం వల్ల అన్ని రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని ఆలూరు మండల విద్యాశాఖ అధికారి నరేందర్ అన్నారు. ఆలూరు ప్రభుత్వ పాఠశాలలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి నరేందర్, ఎంపీడీఓ గంగాధర్లు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, నిత్య జీవితంలో యోగాను అలవర్చుకోవాలని, యోగాతో మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిడి రాజేష్, పిఆర్టీయూ రాష్ట్ర అసోసియేటర్ అధ్యక్షులు అష్ఫక్ అహ్మద్, కార్యదర్శి రాజలింగం, ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆటలాడినప్పుడు శారీరక శ్రమ దొరుకుతుంది, కానీ మానసికంగా కానీ ఒకళ్ళ అంతర్గత అవయవాలకు కూడా శ్రమ అనేది అవసరం. వాటిని కదిలించినట్టయితే యాక్టివ్ గా సైన్స్ ప్రకారం కూడా మనకి ఏంటంటే ఏ భాగం అయితే ఎక్కువగా వర్క్ చేస్తుంటుందో
అది యాక్టివ్ గా ఉంటుంది. పని చేయకపోతే అది నిర్జీవంగా తయారయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వాటిని మనం అవశేష అవయవాలు అని అంటుంటాం. అట్లా మనకు కొన్ని అవయవాలు పనికి రాకుండా అయిపోయినాయి. ఏదైతే రెగ్యులర్ గా వాడుతుంటామో అది ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. కాబట్టి అంతర్గత అవయవాలకు కూడా ఎక్సర్సైజ్ ఇవ్వాలంటే ఈ యోగా ద్వారా పాసిబుల్ అవుతుంది. మనలో ఉండే లంగ్స్ కానీ, ఇప్పుడు లంగ్స్ లో ఆక్సిజన్ పీల్చుకునే ట్యాంక్స్ అవి మనకి. ఆ ఆక్సిజన్ ఎంత ఎక్కువగా ఉంటే మన బాడీ అంత యాక్టివ్ గా ఉంటుంది. కాబట్టి ప్రాణాయామం లాంటి యోగాసనాల ద్వారా ఎక్కువ ఆక్సిజన్ మనం తీసుకున్నట్టయితే ప్రతి కణానికి ఆక్సిజన్ అందజేయబడి చాలా చురుగ్గా డే అంతా కూడా చురుగ్గా ఉంటాం. మనం చేసే పనులు కూడా చాలా ప్రభావవంతంగా యాక్టివ్ గా ఉంటాయి. కోపాలని భయాలను పూర్తిగా తొలగించి మన ఉద్రేకాలను మనలోనే ఎలాంటి ఎమోషన్స్ కావచ్చు, మనము ఒక దానికి రియాక్టివ్ కావచ్చు, అవన్నీ ఉద్రేకాలను అదుపులో ఉంచి మన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని సమన్వయపరుస్తూ నువ్వు ఏ లక్ష్యం అయితే చేరుకోవాలనుకుంటున్నావో, నువ్వు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావో దాని వైపుకు మార్గాన్ని చూపేదే యోగా. మాదక ద్రవ్యాలకు మరియు గంజాయి లాంటి దురలవాట్లకు యువత బానిస కాకూడదని, వాటికి ఎంత దూరంగా ఉంటే జీవితం అంత బాగుంటుందని జక్రన్పల్లి ఎస్ఐ మాలిక్లు తెలిపారు. జక్రన్పల్లి మండలంలోని తొలుకుంట గ్రామంలో సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై యువతకు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, నేడు యువత మాదక ద్రవ్యాలకు చాలా దగ్గరవుతున్నారు, మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని చెప్పారు. డ్రగ్స్, గంజాయి లాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే వారి జీవితం అంత బాగుంటుందని, వాటిని సేవించినా, క్రయ విక్రయాలు చేసినా జీవితం కటకటాల పాలవుతుందని అన్నారు. ఎవరైనా దొంగచాటున సైతం అమ్మినా పోలీసులకు సమాచారం ఇస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శంకర్, సిబ్బంది లక్ష్మీనారాయణ, రవితేజ, నవీన్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. బాగుంటుందని ఎవరైతే అట్లాంటి గంజాయి సేకరించే వ్యక్తులు ఉంటారో వారి సమాచారం మాకు పోలీసుకు సీక్రెట్గా ఇవ్వమని ప్రజలను కోరనైనది. వారిని కౌన్సిలింగ్ ద్వారా మార్పు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము. ఒకవేళ వాళ్ళని అదే విధంగా వదిలేస్తే మిగతా గ్రామస్తులంతా గ్రామ యూత్నంతా చెరిపేస్తారని ఉద్దేశంతో అతి సమాచారం ఇవ్వమని ప్రజలని కోరనైనది. మరియు ఇంకా సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించగలది. సైబర్ నేరాలకు యూత్ చదువుకున్న వారు చాలా మటుకు మోసపోతున్నారు. ఎలాంటి ఓటీపీలు చెప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తాగి వాహనాలు నడపకూడదని, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకూడదని, రోడ్డు ప్రమాదాల గురించి కూడా అవగాహన కల్పించలేనిది. జక్రన్పల్లి మండలంలోని తొల్లికుంటలో గల శీల తీర్థ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను పల్లకిలో అలంకరించి గిరి చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం భక్తులు వెంకటేశ్వర నామస్మరణం చేస్తూ పల్లకిని గిరి చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అలాగే అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. వేల్పూర్ మండలంలో యునాని వైద్యులు ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యునాని దవాఖానా వైద్యాధికారి షాహజాద్ ఫాతిమా మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. యోగా మాస్టర్ రాకేష్ ఆధ్వర్యంలో యోగాసనాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ యోగా కార్యక్రమంలో గ్రామంలోని యువకులు, మహిళలు, నాయకులు పాల్గొని విజయవంతం చేశారని చెప్పారు. అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారికి యోగా చేయడం వలన ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మానసికంగా ఉల్లాసంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, నాయకులు, యువకుల్లో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యునాని దవాఖానా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షహజాద్ ఫాతిమా, ఫార్మసిస్ట్ శకుంతల, ఎస్ఎన్ఓ రమేష్, యోగా ఇన్స్ట్రక్టర్ రాకేష్, శివాని, పిటిఎస్ స్వామి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు గుడాల మోహన్, టక్కరి గంగాధర్, గట్టవతల నరసయ్య మరియు యోగా ప్రియులు పాల్గొన్నారు. ఉత్సవాన్ని జరుపుకుంటూ అందరూ ఆరోగ్యాన్ని పొందాలనేటువంటి ప్రయత్నం లోపల ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా యోగా లోపల భాగంగా అవడం జరిగింది.
అదే విషయం లోపల వచ్చాలన్నట్టు కూడా గ్రామం లోపల మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కావచ్చు, ఫార్మసిస్ట్ కావచ్చు, గ్రామ ప్రజలతో చాలా అద్భుతంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అట్లాగే మన భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరి యొక్క ఆకాంక్షతో ఇవాళ భారతదేశం అంతటా కూడా యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల లోపల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి వాళ్ళు నిరంతర కృషి చేస్తున్నారు. అటువంటి భారత ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లాగే ముఖ్యంగా యోగా ఎందుకు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన, సంశయం అయితే అందరి లోపల రావడం జరుగుతుంది. గ్రామ ప్రజలతో అద్భుతంగా జరుపుకున్నాము. సో అందరూ రిక్వెస్టింగ్ చేస్తున్నారు అందరికీ, ప్లీజ్ మీరు కూడా యోగా డైలీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. దాంట్లో हेल्थ मंची ఉంటుంది. ओके, लोग अपने अपने घर में सुबह के टाइम पे या इवनिंग के टाइम पे कभी भी थोड़ा सा आधा घंटा निकाल कर डेली योगा प्रैक्टिस करिए. डेली आप लोग योगा करने से सेहतमंद रहेंगे, बीमारियों से दूर रहेंगे. रिक्वेस्ट कर रही हूँ कि आप लोग प्लीज़ सब लोग अपना योगा करते रहिएगा. పాల్కొండ మండలం కిసాన్ నగర్లో ఆర్మూర్ డిపో నుండి కంట్రోలర్ను నియమించారు. కిసాన్ నగర్లోని 2 బస్టాండ్లలో నిజామాబాద్ 2 డిపోలకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సులు ఆపకపోవడంతో సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు పలుమార్లు ప్రజాప్రతినిధులకు, ఆర్టీసీ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. నిజామాబాద్ ఆర్ఎం స్పందించి కిసాన్ నగర్లో అన్ని ఎక్స్ప్రెస్ బస్సులు 2 బస్టాండ్లలో ఆపేలా చర్యలు తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఎన్వి రెడ్డిని కంట్రోలర్గా నియమించారు. శనివారం కంట్రోలర్తో పాటు సీనియర్ సిటిజన్ అధ్యక్షులు మనోహర్, సభ్యులు, మాజీ ఎంపీపీ నాగభూషణం తదితరులు బస్టాండ్లో ఉండి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఇక నుండి కిసాన్ నగర్లో ఎక్స్ప్రెస్లు తప్పకుండా ఆగుతాయని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. గ్రామంలో గత కొన్ని నెలలుగా ఆర్టీసీ బస్సులు ఆవడం లేదు. దానికోసం మా గ్రామస్తులు ఎన్నో ప్రయత్నాలు చేసినా వారు కిసాన్ స్టేజ్ లేదు, కిసాన్లో స్టేజ్ లేదు కాబట్టి మేము ఆపమని కరాఖండిగా చెబుతున్న సందర్భంలో గ్రామస్తులందరూ కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు. అందుకోసం మా కిసాన్ సీనియర్ సిటిజన్ సభ్యులు ఏకమై నిజామాబాద్కి వెళ్లి ఆర్ఎంతో మాట్లాడి, అదేవిధంగా నిజామాబాద్ డిపో 1 మేయర్తో మాట్లాడి, ఆర్మూర్ డిపో మేయర్తో మాట్లాడి బస్సులు ఆపేందుకు ప్రయత్నం చేశారు. కిసాన్ గ్రామం తరఫున సీనియర్ సిటిజన్ సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డిపిఆర్ఎం, డిఎంసీల అధికారులను కలిసి స్టేజీ ఏర్పాటుకు ఆదేశాలు తీసుకురావడం జరిగింది. ఆ పరంపరలో మా గ్రామంలో 4 రోజుల పాటు ఆర్మూర్ నుండి ఒక కంట్రోలర్ని ఇక్కడ నియమించడం జరిగింది. ఆ కంట్రోలర్కు సహాయకుగా మా అసోసియేషన్ గ్రామ ప్రజలందరూ కలిసి నేతృత్వం వహించి ప్రజలకు, ప్రయాణికులకు ఈ బస్సు సదుపాయాల గురించి అవగాహన కల్పిస్తున్నాం. బాల్కొండ మండలంలోని అన్ని పాఠశాలల్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్గా పేర్కొన్నారు. ఇది వ్యక్తిగత, సామాజిక ఆరోగ్యం, ఐక్యత, ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తుంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం అన్ని పాఠశాలల్లో నిర్వహించడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు. జక్కన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పరిశీలించారు. జక్కన్పల్లి మండలం పుప్పాలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన వారికి మరియు పేదవారికి అందించామని వారు అన్నారు. అలాగే గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని, అలాగే ఇందిరమ్మ ఇల్లే కాకుండా ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం పేదవారికి వచ్చేలా చూస్తామని వారు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. మా ఊర్లో పనులు కూడా వేగవంతంగా సాగుతున్నాయి. ఇప్పుడు మనము ఒక లబ్ధిదారు ఇంటి దగ్గర ఉన్నాము. గత 10 సంవత్సరాల్లో మా ఊర్లో ఒక్క బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 30 ఇళ్లను శాంక్షన్, మొదటి విడతలో 30 ఇళ్లను శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో మా ఊర్లో కూడా చాలా స్పీడ్గానే ఇళ్ల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మేము మా డాక్టర్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సార్ గారికి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని. ఇల్లు మంజూరైంది, మాకు చాలా సంతోషంగా ఉంది.
ఇల్లు లేక 10 సంవత్సరాల నుండి బాధపడ్డాం మేము. వర్షం వచ్చినప్పుడు ఇంట్లోకి నీళ్లు రావడము ఇది చాలా బాధను అనుభవించినాం సార్. కాకపోతే ఒకటేంటి అంటే ఏ ప్రభుత్వం మాకు ఇంత సహాయం చేయలేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు ఇల్లు శాంక్షన్ చేసి ఉండడానికి ఆర్థిక సాయం చేసి కాపాడిండ్రు సార్. మన ఇల్లు ఇచ్చినందుకు మన రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి గారికి, మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు సార్. వేల్పూర్ మండలం పచ్చలనడుగుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జె రమేష్ కుమార్ మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యోగాసనాలు, మెడిటేషన్, సూర్య నమస్కారాలు చేస్తూ విద్యార్థులకు యోగా వలన కలిగే ప్రయోజనాలను యోగా మాస్టర్ రాకేష్ ఆధ్వర్యంలో వివరించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేయాలని విద్యార్థులకు సూచించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మెడిటేషన్ చేయడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని, దాని ద్వారా మనసు నిశ్చలంగా ఉంటూ జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నారు. విద్యార్థులందరికీ ప్రధానమైనటువంటి సూర్య నమస్కారాలు, వివిధ ఆసనాలు, మెడిటేషన్ చేయించారు. ఇలాగే ప్రతిరోజు విద్యార్థులు చేయాలని సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్, స్టాఫ్ సెక్రటరీ గంగ నరసయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు గంగాధర్, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు, యోగా మాస్టర్ రాకేష్, విద్యార్థులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలో శ్రీ సరస్వతి విద్యా మందిర్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భీమ్గల్ యోగా బృందంచే 200 మందితో సూర్య నమస్కారాలు, ఆసనాలు చేయించి యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వసంత్ రెడ్డి మాట్లాడుతూ భీమ్గల్ యోగా బృందం నిత్యం యోగా చేస్తూ యోగాతో పాటు ప్రతి ఆదివారం గిరి ప్రదక్షిణ చేస్తూ ఊరికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. యోగా చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది, కాలేయము, కిడ్నీ పనితీరు బాగుంటుంది, బీపీ, షుగర్ అదుపులో ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, జ్ఞానము, ఏకాగ్రత, ఒత్తిడికి దూరంగా ఉంటారు, డాక్టర్తో పని ఉండదు, ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం యోగా చేయాలని కోరారు. ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నిత్యం యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనసు, శరీరం మన ఆధీనంలో ఉంటుంది, మెదడు చురుగ్గా పనిచేసి జ్ఞాపక శక్తి పెంపొందిస్తుంది, రోగ నిరోధక శక్తి పెంపొందిస్తుంది, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటారని అన్నారు. అలాగే సరస్వతి విద్యామందిర్ విద్యార్థులు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అమృత ఆహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వసంత్ రెడ్డి, ఎస్ఐ మహేష్, వాసు, శర్మ పంతులు, విద్యార్థులు, యోగా బృందం తదితరులు పాల్గొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. భీమ్గల్ మండల ప్రజలకు మరియు పట్టణ ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు సరస్వతి శిశు మందిర్ స్కూల్లో భీమ్గల్ మండల ప్రజలతోటి ఇక్కడ యోగా దినోత్సవం సందర్భంగా వీళ్ళు 10 సంవత్సరాలుగా యోగాని ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి చేస్తున్నారు. అలాగే ఆదివారం కూడా గిరి ప్రదక్షిణలు కూడా చేస్తున్నారని తెలిసింది. చాలా సంతోషకరం. ఈ యోగా అనేది ఆరోగ్యము, ఆధ్యాత్మికము, ఆత్మ అన్నిటినీ ఒకటి చేసి మన యొక్క సమస్యల్ని, ఆరోగ్యాలని కాపాడుతుంది. కాబట్టి అందరూ వేల్పూర్ మండలంలోని అంసాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు ఆర్ మల్లేశ్వరి అధ్యక్షతన అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సమూహంతో యోగా డే అనే పదాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా ఆసనాల యొక్క ప్రాముఖ్యత, మెడిటేషన్, సూక్ష్మ వ్యాయామాల ప్రాముఖ్యత, మెడిటేషన్ వల్ల కలిగే లాభాల గురించి హెచ్ఎం పిల్లలకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ఆసనాలు ప్రదర్శించారు. ముఖ్యంగా పద్మాసనం, సీతాకోక చిలుకాసనం, పశ్చిమోత్తాసనం, సర్వాంగాసనం, శీర్షాసనం, ప్రాణాయామం పద్ధతులను తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం రవిచందర్, రఘునాథ్, సునీత, కాంతయ్య, శ్రీదేవి, శ్రీలక్ష్మి, దేవరాజ్, రాజేంద్ర, యమున, సదాశివ్, వినోద్, దేవ సుకన్య, వేణుగోపాల్ రెడ్డి, జాన్సన్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా డేలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు. మున్సిపల్ ఆధ్వర్యంలో వీక్లీ బజార్లో ఫుడ్ ఫెస్టివల్. ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించిన జడ్జి శ్రీదేవి. ఆర్మూర్ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి. నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. మోతే ప్రభుత్వ పాఠశాల ఎస్ఎస్సి ఉత్తమ విద్యార్థులను అభినందించి నగదు పురస్కారం అందజేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా యోగా డే. విద్యార్థులకు యోగా ప్రాముఖ్యతను వివరించిన ఉపాధ్యాయులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.